ప్రియమైన దేవుని వారలారా, మట్టి శరీరమా మహిమ శరీరమా? మట్టి శరీరం ఏంటి, మహిమ శరీరం ఏంటి? ఏంటి మట్టికి మహిమ ఉందా? ఈ చచ్చిపోయిన వాడికి పరలోకం ఉందా? ఈ పనికిరాని ఈ శరీరానికి పనికొచ్చే ఒక అద్భుతమైన విధానం ఉందా? ఉందా? ఎలా ఉంది? ఎలా ఉంది? అసలు ఇది సాధ్యమా? ఇది సాధ్యమేనా? ఇది అసలు అవుతుందా? అసలు ఇది ఎలాగా దీన్ని ఎలాగ మనం పరిశోధన చేయాలి? ఈ మహిమని, ఈ మట్టి నుంచి ఆ మహిమని ఎలా అందుకోవాలి? ఈ పేద దేశం నుంచి అమెరికా ఎలా వెళ్ళాలి? వెళ్ళగలదుమా? వెళ్ళగలదు. ఏమండి, ధనికులున్న ఆ దేశానికి, సామాన్యంగా ఉన్న మన దేశాన్ని నుంచి భాగ్యవంతులున్న ఆ దేశానికి వెళ్ళగలదుమా? వెళ్ళగలదాం. ఇది మనకి తెలిసిపోయింది. ఏటి భూమి మీద ఉన్న మనము పరలోకానికి, మహిమను ధరించుకుని పరలోకానికి వెళ్ళగలదుమా? ఎలాగా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. కావున మేము అధైర్యపడము. అధైర్యం లేదు, ధైర్యం. సింహం అంటే ఏ సింహం ఇది? ఏ సింహం? యోధా గోత్రపు సింహం. సింహంతో మనం మాట్లాడుకుంటామా? మాట్లాడుకోం. కానీ సింహానికున్న ఆ ఒక్క విధానం, ఆ ఒక్క తన అడుగులు, తన ఒక్క పవరు, తన లెగిసేటప్పటికి మొత్తం ఆ ఒక్క అడవిలో ఉన్నవన్నీ కూడా సైలెంట్. వస్తున్నారు, రాజుగారు వస్తున్నారు, సైలెంట్. యోధా గోత్రపు సింహం, నీతిమంతుడు సింహం వలె. నీతి లేని ఈ లోకంలో నీతిమంతుడు, నీతి అంటే దేవుని వాక్యం పట్టుకున్న వాడే నీతిమంతుడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. అది ప్రభుత్వాలైనా, అది ప్రపంచాలైనా, అది ఉన్నవైనా రాబోనివైనా, అది ఎత్తైనా లోతైనా, అది ఏదైనా దీని ముందు నిలబడలేవు. అసలు అనుమానించకండి, దేవుణ్ణి అనుమానించకండి. భార్యని అనుమానిస్తే బాధపడిపోద్దండి. ఎంత నవ్వానంతే నన్ను అన్నగారు, అంతే ఇంటికాడ కోత మొదలెట్టేసాడు వీడు అండ్ పోన్లు. అనుమానం, ఒక్కొక్కడికి అనుమానం, ఒక్కో భార్యకు అనుమానం, పిచ్చ. వద్దు, నమ్ము, నీ భర్తని నమ్ము, నీ భార్యని నమ్ము. చక్కగా డ్యూటీ చేసుకురా, చక్కగా ఇంట్లో పని చేసుకోండి, నమ్మండి. నేను నమ్ముతున్నానండి, బాగుంది. దేవుణ్ణి కూడా నమ్మండి, బాగుంటుంది మీ జీవితాలు అన్నాడు దేవుడు. వద్దు, డౌట్ ఫీలింగ్ వద్దు మీకు అన్నాడు. వద్దు. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కుషించిపోతున్నాడు. మా బాహ్య పురుషుడు అంటే ఇదిగోని కనిపించే వీడు. పరుగులు ఎత్తలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం, గంతులేకపోలేకపోతున్నాం. వయసులో ఉన్నప్పుడు ఏం తిన్నా అరిగిపోతుంది, ఇప్పుడు తింటే అరుగుతులేదు, అయినా తింటున్నాం.
తినగాని బాధపడుతున్నాం. బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము ఏమైపోతున్నాడు? నూతన పచ్చబడిపోతున్నాడు. నూతనం వెళ్ళిపోతాను, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, మహిమలోనికి వెళ్ళిపోతాను. నన్ను లైన్ చేయి, నన్ను సరిచేయి, నన్ను చక్క చేయి. 17 వచనం. మేము అమెరికా చూడక, అమెరికాలో ఉన్న బిల్డింగులు చూడక, నేనేంటి అమెరికా ఏంటి ఒకసారి వెళ్దాం అనుకోక, ఇశ్రాయేల్ దేశం వెళ్ళాలనుకోక, సబ్జెక్ట్ తెలుసుకోకుండా నేనే ఇశ్రాయేల్ అనక, మనం ఇశ్రాయేల్ కాదు, అన్యజనుల్లో క్రైస్తవ, మనం యేసు ప్రభువుని నమ్ముకున్నా, క్రీస్తుని ధరించుకున్నా క్రైస్తవులు సబ్జెక్టు పోవాలి. నేను ఇశ్రాయేల్ అంటే తేడా వచ్చేస్తుంది. మరి మన వాళ్ళకి క్లియర్గా తెలుసుకోవాలి. ఏమండి? దృశ్యమైనవి వాటిని చూడక అదృశ్యమైన వాటిని, అదృశ్యుడు నిదానించి కంగారు పడకూడదండి. ఏ డాక్టర్ పడితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకో, నడితే వెళ్తాం, శవమై తిరిగి వస్తాం. నిదానంగా ఉండాలి. పరమ డాక్టర్ దగ్గరికి ముందు చెప్పుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ మట్టి శరీరం విషయం జాగ్రత్తగా ఉండాలి. మహిమ శరీరం కూడా డూప్లికేట్ డాక్టర్లు ఉన్నారు. వీళ్ళు కూడా బైబిల్ పట్టుకున్న కూడా అందరూ ఒరిజినల్ డాక్టర్లు అనుకోకండి. కొంపకు వెళ్ళేరైపోద్ది, సంఘం ఊడిపోద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు చాలా నిదానించాలి. ఎవరిని పడితే వాళ్ళని మనం నమ్మేసాం అనుకోండి, ఆ తర్వాత మనకి ఏం మిగులుతుందండి? ఏమీ ఉండదు. అటు మహిమ ఉండదు, ఇటు మట్టి ఉండదు. మొత్తం అయిపోతాయి. తర్వాత మట్టి కోసం ఏడిసినా మట్టి దొరకదు, మహిమ కోసం ఏడిసినా మహిమ దొరకదు. చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలండి. అందుకే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయము 36, 37 వచనాలు. ఏమండి? ఏమంటున్నాడండి దేవుడు? ఓ జ్ఞాని అంటలేదండి. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీ విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, ఒట్టి గింజని విత్తుతున్నావు నువ్వు, ఒట్టి గింజని. కానీ పుట్టబో శరీరమును చింతగింజ భూమిలో పడింది. ఏది చింతగింజ? ఏది ఏమో ఏమైంది ఇప్పుడు? అది ఏమైందండి? చింతగింజ ఏది? అడుగుదాం, మరి శాస్త్రాన్ని అడుగుదాం. మరి బైబిల్ని నమ్ముతులేదు కదా వాళ్ళు. మరి ఏమడుగుదాం? బాబు శాస్త్రవేత్త గారు, మరి చింతగింజ మీ కళ్ళ ముందు కనిపించే గింజనే మీరు అక్కడ వేశారు కదా, ఏదా గింజ? ఏది లేదు. ఏమైంది? మొక్క పెద్ద వృక్షం. ఎటు గింజలో మొలకుందా? ఏమండి? ఉందా? ఉంది. నేను కుదరదంటే అనో. ఎటు ఇంత చిన్న గింజలో మొక్క పెద్ద వృక్షం ఉందా? ఉందా లేదండి?
ఉంది. అలాగే కనిపించే ఈ 6 అడుగులు ఈ మనిషిలో కనిపించని మహాశక్తివంతమైన మహిమ ఉంది. కనిపించే ఈ మట్టి శరీరంలో కనిపించని మహాశక్తివంతమైన మహిమ ఉంది. ఆ మహిమ ఉంటేనే వాడు ప్రధానమంత్రి, ఆ మహిమ ఉంటేనే అతను ముఖ్యమంత్రి, ఆ మహిమ ఉంటేనే అతను ధనవంతుడు, ఆ మహిమ ఉంటేనే అతను శాస్త్రవేత్త. ఆ మహిమ పోయింది, లేదు ఇంకా ఆయనకి ఆ సీట్లో ఉండలేడు, కూర్చోబెట్టినా జారిపోతాడు. ఏంటి జారిపోతున్నాడు ఏంటంటే మహిమ లేదు, పోయింది. ఎక్కడికి పోయింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరినైనా అడగండి ప్రపంచంలో, ఏ నియంతనైనా మహిమ ఎక్కడి నుంచి వచ్చింది? సీట్లో అప్పటిదాకా కూర్చున్నాడు, జారిపోతున్నాడు, కూర్చోబెడితే కూర్చుంటలేదు, వెనక్కి పడిపోతున్నాడు, నిలబడితే నిలబడతలేదు, ఇతరం పట్టుకుంటే అలా ఉన్నాడు, వదిలేస్తే కిందడిపోయాడు. ఏమి లేదు, మట్టి ఉంది కానీ మట్టిలో ఏమి లేదు, మహిమ లేదు. ఏం బైబిల్ అండి బాబోయ్! బైబిల్కి దండం పెట్టుకోండి బాబోయ్, బైబిల్కి దండం పెట్టుకోండి. ఓ అవివేకి, ఓ అవివేకి. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. నీకు ఒక చాటు కావాలి. నీ బంగారానికి ఒక చాటు ఉంది, నీ వెండికో చాటు ఉంది, నీ డబ్బుకో చాటు ఉంది, నీకంత సీక్రెట్ ఉంది. ఈ 70-80 సంవత్సరాల్లో నీ పత్రాలకి సీక్రెట్ ఉంది, నీ బ్రతుకుకి సీక్రెట్ ఉంది, నీ ఆలోచనకి సీక్రెట్ ఉంది. కానీ మనకి భద్రత ఏదండి? మనకి భద్రత ఎక్కడుంది? పోలీస్ స్టేషన్లో నాకు భద్రత ఉంది, కోర్టుల్లో నాకు భద్రత ఉంది, మా ఆవిడ దగ్గర నాకు భద్రత ఉంది, నా పిల్లలు నన్ను కాపాడుకుంటారు. ఎవరు చెప్పారు? కాపాడుకుంటే ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు? ఈ భద్రతలేమి నిన్ను కాపాడలేవు నాయనా. నానా కన్నబాబు, నువ్వు ఒక చాటునుండాలి, నేను ఒక చాటునుండాలి. ఇర్మియా గారిని వేసేద్దామంటే 3 నెలల నుంచి ప్లాన్ చేస్తే అయిపోతాయండి. ప్రవీణ్ గారిని వేసేసామంటే ఆయన ఒప్పుకున్నాడు, లేకపోతే ఒక ఎంటుకు ప్రవీణ్ గారికి ఎంటుకుని టచ్ చేయలేరు, అవతో ఆయన ఇష్టపడ్డాడు. క్రైస్తవుడంటే సామాన్యుడు కాదు. క్రీస్తుని ధరించుకున్నవాడంటే 3 ముక్కల వ్యాపారం కాదు ఇది. క్రైస్తవుడంటే భూమిని తల్లకిందులు చేసేవాడు, అడుక్కునే బేవరుసుగాడు, బెగ్గరగాడు కాదీడు. సింహ గర్జన. ఏమనుకుంటున్నావు బైబిల్ అంటే? ఏమనుకుంటున్నావు సేవకుడంటే? నీ ఎంగిలి మెతుకుల కోసం ఆశించి నీ దగ్గరకు వచ్చేవాడు అనుకుంటున్నావా? నో, వద్దు. అపార్థం చేసుకుని దేవుణ్ణి నువ్వు చిన్నంచనా వేస్తున్నావు. ఈ దుష్టుల మాట విని, ఈ భయంకరుల మాట విని, ఈ భ్రష్టుల మాట విని అపార్థం చేసుకుంటున్నావు, దెబ్బతింటావు. దేవుడితో పెట్టుకుంటే ఎవడు బతికి బట్ట కట్టడు. వద్దు. మహోన్నతుని చాటు నివసించువాడే ఆయన నీడుండాలి. ఈ నీడంతా కళ్ళు ఎర్రచేసి భూమిని కదిపాడంటే మొత్తం బిల్డింగ్తో శుద్ధ భూమిలోకి వెళ్ళిపోతుంది మన బ్రతుకు. ఎవరి మీద నువ్వు ఎదురు తిరుగుతున్నావు? మీసం మిలేస్తున్నావు ఎవరి కోసం? ఏంటి ఎవరితో పెట్టుకుంటున్నావు?
కుటుంబం అంతా ఎక్కిన తర్వాత నీ కారునే తీసుకెళ్లి గంగలో ముంచేస్తాడు. ఇంకా మళ్ళీ పైకి లేకుండా వంశం లేకుండా చేసేస్తాడు. వద్దు, దేవుడితో ఎవరో పెట్టుకోవద్దండి. ప్రపంచ నియంత్రణలే, ప్రపంచాలనే, సామ్రాజ్యాలనే కుదిపేసిన దేవుడినా నిన్ను కాపాడాలనుకుంటున్నాడు. మన దేశాన్ని కాపాడాలనుకుంటున్నాడు. మన రాష్ట్రాన్ని కాపాడాలనుకుంటున్నాడు. మన జిల్లాని కాపాడాలనుకుంటున్నాడు. నీ కోసం నువ్వు కూడా చెడిపోయి, నువ్వు కూడా అబద్ధికుడిగా బతికితే ఎవరి కోసం ఉంచాలి ఈ ప్రపంచాన్ని? వద్దు. మహోన్నతుని చోట నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. నువ్వు పడుకుని నిద్రపోయి లేవాలంటే నీకు ఆయన చోటు ఉండాలి. నువ్వు బుల్లిగా తినేసి పడుకుంటే లేచిపోతావు. ఏంటి తెల్లారి గుండాగిపోద్ది, మెదడాగిపోతావు. ఏంటి టెంపర్ నీకు అంటున్నాడు దేవుడు. ఏంటి ఆయన ముందు ఏంట్రా నీ ఎగస్టాల్ అన్నాడు. ఒక తొక్కు నొక్కాడంటే ఇంకేముండదు అంటున్నాడు. ఆయన చాటును ఉందో మనం. మహోన్నతుడి చోట నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రాంతి. ఆయన విశ్రాంతి ఇవ్వాలి. ఆయన విశ్రాంతి ఇవ్వకపోతే మనకి విశ్రాంతి ఉండదండి. ఆయనే నాకు ఆశ్రయం. ఆయనే నాకు ఆశ్రయం. ఆయన మనకు ఆశ్రయంగా ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, ఆయన తలుసుకి ఎక్కాలి. బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ఏదెక్కినా, దేవా ఎక్కుతున్నాను, ప్రయాణం సుఖంగా నడిపించండి. ఫ్లైట్ ఎక్కుతున్నాను, నా ప్రజల దగ్గరికి, నా సంఘం దగ్గరికి జాగ్రత్తగా నడిపించండి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నా దేవుడు నన్ను ఫ్లైట్ ఎక్కింతాడు, దింపుతాడు. బస్ ఎక్కింతాడు, దింపుతాడు. ట్రైన్ ఎక్కింతాడు, దింపుతాడు. నా దేవుడు. నా ఇంట్లో నన్ను ప్రభువా ఈ రాత్రి అంతా కాపాడు. ఆయన చోట ఉండాలి. దేనికి? ఆత్మకి, శరీరానికి. మట్టి శరీరానికి ఆయన భద్రత ఉండాలి. మహిమలో ఉన్న మహిమకు కూడా ఆయన భద్రతే ఉండాలి. 4వ వచనం, ఆయన తన రెక్కలతో మనమేం కప్పగలదు మన పిల్లల్ని? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన రెక్కల కింద, ఆయన రెక్కలతో కప్పుతాడు. ఒరిజినల్ సత్యం ఆయనదే, జీవం ఆయనదే, మార్గం ఆయనదే, మహిమ ఆయనదే, మట్టి ఆయనదే. బాబా ఏమి బైబిల్ అండి బాబు. ఏమండి ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం అంటండి. యోహాను పత్రిక 1వ అధ్యాయము, యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి, జీవవాక్యము. ఇది ఏ వాక్యం అండి? ఎంతమంది సేవకులు బోధించినా, ఎన్ని దేశాల్లో బోధించినా ఇది జీవవాక్యం, రక్షించే వాక్యము. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండినో, మేమేది ఉంటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించారండి. మనకు మళ్ళీ ఏది పడితే అది నమ్మలేదు వాళ్ళు. ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూసిన ఒరిజినల్ అయినా, యేసుప్రభు ఒరిజినల్ అయినా, యేసుప్రభు మాటలు ఒరిజినల్ అయినా, పరిశోధన. ఏది నిదానించి చూచితమో, ఏది కనుగొంటేమో, నిజంగా పరలోకం ఉందా, మట్టికి మహిమ ఉందా, మట్టి ఉందా, మహిమ ఉందా, ఏంటి మట్టి ఏంటి, మహిమ ఏంటి, సబ్జెక్ట్ అది 66 పుస్తకాలు. ఈ మట్టి శరీరంతో నిదానించి చూశారు, కనుగొన్నారు. నిజంగా లోకరక్షకుడు
సాక్ష్యాధారాలండి, సాక్ష్యాధారాలు. బాహ్య పురుషులతో చూస్తున్నారు. బాహ్య పురుషుడితో నిజంగా ఈయన ఒరిజినలేనా, ఈయన డూప్లికేటా, నిజమే నిజమే నిజమే. బాహ్య శరీరంతో చూస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. బాహ్య పురుషునితో ఏం చేస్తున్నారు? నిదానించి చూస్తున్నారు. బాహ్య పురుషుడితో చూస్తున్నారు, పురుషునితో చూస్తున్నారు. నిజమే, ఒరిజినల్ ఒరిజినల్ ఒరిజినల్, దేవుడు ఒరిజినల్, దేవుడు ఒరిజినల్. మట్టి శరీరంతో గమనిస్తున్నారండి అపోస్తలులు, గమనిస్తున్నారు. ఏంటి ఇది, నిజమేనా? ఇది జీవవాక్యమేనా? ఈయన చెప్పి అన్ని నిజమేనా? ఈయన చెప్పి అన్ని వాస్తవాలేనా? ఈయన చెప్పి అన్ని నిజాలేనా? నిజాలే నిజాలే నిజాలే. ఈయన ఒరిజినల్, ఈయన నిజంగా దేవుని కుమారుడా? నిజం నిత్య జీవానికి వెళ్ళగలుగుతాం. ఈయన ద్వారా వెళ్ళగలుగుతాం, వెళ్ళగలుగుతాం. ఈయనతో వెళ్ళగలుగుతాం, ఈయనతో సహవాసం చేస్తే వెళ్ళగలుగుతాం. ఈయన్ని వెంబడిస్తే మన అన్నీ వదిలేసుకున్నాం. మనకేమన్నా దొరుకుద్దా? దొరుకుద్ది. ఏం దొరుకుద్ది? ఏం దొరుకుద్ది? ఏది కావాలితే అది ఇస్తున్నాడు. ఏది కావాలితే అది ఇస్తున్నాడు, దొరుకుతుంది. భూ సంబంధమైన మట్టి శరీరానికి ఏం కావాలితే, ఏ రకమైన ఫుడ్ కావాలితే ఆయన పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు? ఆయన పెడుతున్నాడు, ఆయన పోషిస్తున్నాడు. ఏది కావాలితే అది ఇస్తున్నాడు. కలిగి ఉన్నది ఏది లేకుండా కలగలేదు. ఎందుకంటే ఈయనకి గాలి లోపడుతుంది, సముద్రం లోపడుతుంది, చేపలు లోపడుతున్నాయి. ఈయన చేతిలోకి వెళ్ళగానే రొట్టె ఆశీర్వదింపబడిపోతుంది, చేపలు ఆశీర్వదింపబడిపోతున్నాయి. ఈయన మహిమలో ఉన్నాడు. మట్టిలో ఉన్న ఈయన మట్టికి ఇస్తున్నాడు, మహిమకి సబ్జెక్ట్ చేస్తున్నాడు. నమ్మారండి. నమ్ముతున్నావా ప్రభుని? నమ్ముతున్నావా మనం ప్రభుని? నమ్ముతున్నావా? ఇస్కరియోతు యోధా వల్లే అమ్ముకుంటున్నావా? ఏం చేస్తున్నావు? ఆలోచించేద్దాం. అర్థమైపోయింది నిజంగా ఒరిజినల్ అని. మహిమ 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 ఆలోచనలోనికి వెళదాం. మహిమ ఆలోచన ఎక్కడుంది? అపోస్తల కార్యాలు. అపోస్తల కార్యాలు మట్టు గురించి ఆలోచించేస్తాం, ఇప్పుడు మహిమ గురించి ఆలోచించేద్దాం. మహిమ మహిమ ఎలా ఉంది? అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 3-4 వచనాలండి. అతడు ప్రయాణము చేయొచ్చు, అతడు ప్రయాణము చేయొచ్చు. ఎక్కడికి వచ్చాడంటే వచ్చాడు. చిన్నింటోడు కాదు, పిచ్చలో ఉన్నాడు. పిచ్చోడు పచ్చడంతా తిన్నట్టుగా ఉన్నాడు. గనుక అర్థం కావట్లేదు. ఎవరైతేను అందులో కూడా ఇప్పుడు ఎందులోంచి బయటికి వెళ్తాడు తెలుసండి? మన మీద ముందు కాలు దువ్వేది ఎవరు తెలుసా? మనోడే. ఇంట్లో కూడా కంట్లో పొల్లెట్టాడు. ఎవరిని వాడుకుంటాడు దుష్టి అంటే? మీరు పిల్లల్ని సరిగా పెంచకపోతే మీ పిల్లోడు మీకు శత్రువు అయిపోతాడు. చాలా జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని. బైబిల్ అండి ఇది. అయితే పోరాటం ఈయన్నే పట్టుకుంటాడు దుష్టుడు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి. ఇప్పుడు ఏ టైంలో ఎలా మారుద్దో తెలుసు మనది. చాలా జాగ్రత్తగా భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి, భర్తని జాగ్రత్తగా చూసుకోవాలి. బయటికి ఏదో వెళ్ళి వస్తున్నాడులే ఫోన్లే వదిలేసామనుకో తేడా అయిపోద్ది క్వాలిటీ. చాలా జాగ్రత్తగా గమనించుకుంటా, వాక్యం దగ్గరికి వెళ్తా, కుటుంబ ప్రార్థన చేసుకుంటా, వాక్యంతో సహవాసం చేస్తా. దివారాత్రులు దాన్ని ఏం చేయాలి మనం? దేన్ని? మనుషులనా? అవసరం మనకి ఇది. దివారాత్రులు దీంతో పెట్టుకోవాలి. బాగుంటాయి జీవితాలు, బాగుంటాయి. 14 పత్రికలు రాసాడంటే పౌలు గారు మట్టి శరీరంతో చూడలేదండి. దర్శనం ఇవ్వగానే ఏమైపోయినాయి? మట్టి కళ్ళు పోయినాయి. మట్టి కళ్ళతో మహిమని ఎలా చూడగలుగుతాడు? యేసుప్రభు ఎందులో ఉన్నాడు? మట్టిలో ఉన్నాడా, మహిమలో ఉన్నాడా? ఏమండి చెప్పండి.
మట్టిలోకి వచ్చాడు. మట్టిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మహిమలో ఉన్నాడా? మహిమలో ఉన్నాడు. ఈయన ఇప్పుడు మట్టిలో ఉన్నాడు. మట్టిలో ఉండి విరవీగిపోతున్నాడు. గుర్రాలు, సెక్యూరిటీ, అబ్బబ్బబ్బ. మహిమలో ఉన్న ఆయన దిగి వచ్చాడు. దిగి రాగానే ఈయన కళ్ళు ఏమైపోయినాయి? మట్టి కళ్ళు ఏమైపోయినాయి? ఏమైనా ఊడిపోయినాయి. సడన్గా జరిగింది. మట్టి కళ్ళు ఊడిపోయినాయి. ఇప్పుడు మహిమతో చూస్తున్నాడు. బాహ్య నేత్రాలతో. అప్పుడు దాకా ఏంటేంటో అనుకున్నాడు. అదన్నాడు, ఇదన్నాడు. ఓడగొట్టి పక్కనెట్టాడు. మహిమలోకి వెళ్ళిపోయాడు. మనోనేత్రాలు, మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి. లేకపోతే ఇక్కడే పిసుకుంటూ ఉంటాం మనం. ఏం పిసుకుంటూ ఉంటాం? మట్టి. మట్టి అంటే మామూలుగా ఎన్ని రకాలైన పనులు ఉన్నాయి. కోటి విద్యలు. దేనికోసం అండి? దేనికోసం? కోటి కోసం. ఇది మరి దేనికోసం? ఇది కూటి కోసమేనా? మహిమ కోసమా? మహిమ కోసం. మట్టిలో మహిమ ఉంది. ఆ మట్టిలో మహిమ ఉందని చెప్పారు ఎవరు? దేవుడు. ఈ మహిమలోకి వెళ్ళాలి అంటే ఈ మట్టి కోసం మనం ఆలోచిస్తే ఈ మట్టిని వదిలి మహిమలోకి ఎలా వెళ్తాం? ఆటోలో వెళ్తున్నాం. బస్సు ఎక్కాలనుకోండి, ఆటో వదిలేయాలి. బస్సులో వెళ్తున్నాం. ట్రైన్ ఎక్కాలంటే ఏం చేయాలి? బస్సును వదిలేయాలి. ఆ ట్రైన్ వదిలేసి ఫ్లైట్ ఎక్కాలి. ఫ్లైట్ ఎక్కాలంటే ఏం వదిలేయాలి? ట్రైన్ వదిలేయాలి. అలాగే ఈ మట్టి శరీరంలో ఉన్న మనము, ఈ మట్టి శరీరంలో ఉన్న మనము మహిమ కోసం ఆలోచించేయాలి. అది సబ్జెక్టు. మహిమ కోసం ఆలోచించాలి అంటే మీ మనోనేత్రాలు ఏమవ్వాలి? మీ మనోనేత్రాలు. మీరు మట్టి కోసం ఎదుక్కుంటూ ఉన్నారనుకోండి, పంది ఏం చెప్పు ఎక్కడ ఎదుక్కుంటూ ఉంటుంది? కింద ఎదుక్కుంటూ ఉంటుంది. పంది బుద్ధి ఉండకూడదు. సాగర్ గారు పాట కట్టారు, కుక్కకున్న విశ్వాసం నీకుందని. కుక్కకు విశ్వాసమే కాదండి, కక్కిని తినే బుద్ధి కూడా ఉంది. కుక్క బుద్ధి అంటే విశ్వాసం అంటే అది అన్ని కుక్కలో విశ్వాసంతో ఉండవు. ఊర కుక్కలు ఏం చేస్తా ఉంటాయి? బజారు కుక్కలు ఈ కక్కిని తింటా ఉంటాయి. కుక్క బుద్ధి అంటారు దీన్ని. నువ్వు ఏ కుక్కగా ఉన్నావు? నువ్వు కడగబడిన వానిగా ఉన్నావా? ఆ విధంగా ఇంకా దొల్లుతున్నావు మట్టిలో. మంచి ఆనందం ఎంజాయ్ చేస్తున్నావు. అయితే పోతే డైరెక్టరే, నువ్వైనా నేనైనా. సబ్జెక్ట్ ఇది. కొన్ని కోట్లు ఎట్టినా దొరకంది నాయన. ఇంకా ఏ నొల్లిలాట్లో ఉన్నావు? ఏ ఫీలింగ్తో ఉన్నావు? ఏ కేటగిరీ 2లో ఉన్నావా, 1లో ఉన్నావా? ట్రైన్ గురించి చెప్తూ ఉంటాడు. మీరు వెళ్ళవలసిన ట్రైన్ పలానా ప్లాట్ఫారం మీదకి వస్తుందంటే రాని అని ఇక్కడే కూర్చున్నావు అనుకో, వెళ్ళిపోద్ది వచ్చి. చెప్పాడు కదా గంగాధర్, ఎప్పుడు వెళ్ళిపోతావు తెలదు. నీ జీవం మీసం మేలేసి నువ్వు ఏదో అంటున్నావా? చిన్న దోమతో లేపేస్తాడు నిన్ను. నడితే పడిపోతావు అంతే. ఏ మెదడుకో తగిలేసింది అనుకో, వెంటనే ప్లక్స్ ఒకటి కట్టేస్తారు అక్కడ. మళ్ళీ ప్రభునందు నిద్రించి ఇదొకటి. ప్రభుకి ఏం చేసావమ్మా బంగారం? ఏమీ చేయలేదు. ఆదివారం వెళ్ళి ప్యాన్ వేసుకుని చర్చిలో కూర్చుని ఇలా ఊగా. ఏం చేసావు? ఏమీ చేయలేదు. ఏం చేయకుండా ప్రభునందు నిద్రించేసావా? అమ్మ బంగారం. కొండ ఎంత బంగారపు కొండవో, రతనాల మూటవో.
అన్ని పనికిమాలి మాటలే. నోరిప్పావంటే కంపు. యేసుప్రభు నోరిప్పితే ఏమొచ్చిందండి? జ్ఞానం, సువాసన రావాలి. నువ్వు నోరిప్పావంటే, మనం నోరిప్పావంటే ఏమొచ్చేస్తే? కంపు, బూతులు, పోకిరి మాటలు, సరస్వత్తులు. బావా, ఎంతమంది ఉంటారండి బావలో? సరే, ఎలా పొంగిపోతున్నారు మీరు? ఇంకా చావలేదు. చింత సచ్చినా పులుపు సావలేదు. బాహ్య పురుషుడు ఇంకా మెరిసిపోతున్నా ఇంక ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, ఇప్పుడైనా బతుకు మార్చుకుందాం అనుకుంటున్నావా? ఇంకా ఏదో రుబ్బుతా ఉన్నావు. టుప్ అన్నావు అనుకు, అంతే, డైరెక్టర్ కొట్టేస్తాం అంతే పాతాళానికి. మహిమలోనికి వెళ్ళాలంటే ఆలోచించాలి. సబ్జెక్టుని ఆలోచిస్తేనే ఎలుగుద్ది. ఆలోచించకుండా ఏదో చెప్పుకెళ్ళిపోయాడని నా వెనకాల ఇంకొకటి తిరుగుతూ ఉంటాడు దుష్టుడు. ఆడికి ఇంక అదే పని కదా. యేసుప్రభు బాగు చేస్తా వెళ్తే ఈ శాస్త్రులు పరిచయాలు ఏం చేస్తూ ఉండేవారు? యేసుప్రభు మంచోడు కాదు, యేసుప్రభు మంచోడు కాదు, యేసుప్రభు మంచోడు కాదని. ఇప్పుడు ఉన్నారు శాస్త్రులు పరిచయాలు, దొంగలేళ్ళు. ఎక్కడున్నారు? మనతోనే ఉంటారు. సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించలేని భయంకరులు మన మధ్య ఉంటారు, తిరుగుతూ ఉంటారు. వాడికి అదే పని. వాళ్ళు ప్రవేశించరు, ప్రవేశించి వారిని ప్రవేశింపనివ్వరు. వాడు వెళ్ళడం, ఎలువడిని వెళ్ళేవాడు. భయంకరులు. మరి పరలోకం వెళ్ళాలంటే, మట్టిలోంచి మహిమలోనికి వెళ్ళాలంటే ఏం కావాలి? మన నీతి శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను అసలు ఇంక ఏ నీతి సరిపోకూడదు మన నీతి ముందు. అంత క్వాలిటీ ఉంటేనే అంగీకరింపబడతాం. ఉత్తినే వచ్చేద్దండి. దేవన్న మందేంటి మార్చేసుకుంటానికి? ఏమండి, ఈ ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చినట్టు మార్చేసుకుందాం అనుకున్నామండి మహిమను. కుదరదు నాయన. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఆలోచించేయాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎంత మహా సబ్జెక్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే అపోస్తలుడైన పౌలు గారు మట్టి శరీరంతో చూడలేదు, ఆయన మహిమ శరీరంతో చూశాడు. కళ్ళు పోయినాయి, మట్టికోళ్ళు పోయినాయి. అయ్య బాబాయ్, మట్టికోళ్ళు పోయినాయి అంటే ఎంత సూపర్ పవరు! యేసుప్రభు ఎంత సూపర్ పవర్లో ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వం కలిగిన వాడుగా, అయ్య బాబోయ్, ఆయనని ఇంకా చూడలేని మహిమలో ఉన్నాడు. ఏంటి యేసుప్రభు, ఏంటి ఈ యేసుప్రభు, ఈ బాలయేసు మహిమలో ఉన్నాడు. అయ్య బాబాయ్, అందుకు రాస్తున్నాడు, ఈ బాహ్య పురుషుడు కుషించుచున్నాడు. మట్టి పురుషుడు, బాహ్య పురుషుడు, ఈ మట్టి కళ్ళు ఇలా నలుపుకుంటున్నాం. కళ్ళద్దాలు ఎట్టుకున్నా అయ్యి పని చేస్తలేదు. ఆపరేషన్ చేసినా లోన నరాలు తేడా వచ్చేసినాయి. ఎంత కళ్ళు చూడెట్టుకున్నా, ఎంత నలిపినా కనపడతలేదు. చెవు ఏం చేయట్లేదు. ఏమన్నా కోళ్ళ తిడుతుంది. ఏమన్నావే అంది. ధన్యురాలు అయ్యావు అనుకున్నాడు పక్కనుండి. సేవకుండా అని తెలదు కదా చాలా మందికి. సింపుల్గా ఉంటాను కదా, కోట్లు సూట్లు ఎక్స్ట్రాలు ఉండవు కదా. ఏమన్నావే అంది. ధన్యురాలు అయ్యావు అత్తగారు అనుకున్నాడు. మనసు సౌండ్ ఇంజిన్ ఏమైపోయింది? ఆగిపోయింది. లాగుతలేదు స్పీకర్. ఈ స్పీకర్ కాదు, మన స్పీకర్. జ్ఞాపక శక్తి ఏమైపోయింది? ఇందాక ఒకళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికి
మీరెవరో, మీరు ఏమైపోయింది వీడికి, నేను ఎవరిని ఏమైపోయాడు, మర్చిపోయాడు. ఇంక టైం దగ్గరికి వచ్చేస్తుంది, మర్చిపోయాడు. బాహ్య పురుషుడు ఏమైపోతున్నాడు, మర్చిపోతున్నాడు. ఇంక జ్ఞాపకాలు లేవు. మూట ఎక్కడెట్టాడు ఏంటో అని ముసలమ్మ కంగారు పడుతుంది. ఏ బ్యాంకులో వేసాడు, పుస్తకాలన్నీ చూసుకుంటుంది, ఎదుక్కుంటుంది. బాహ్య పురుషుడు ఏమైపోతున్నాడు, కుషించిపోతున్నాడు. బాహ్య పురుషుడు మట్టి పురుషుడు అనాలి. ఇంకా మట్టి పురుషుడు ఏమైపోతున్నాడు, ఏడి మట్టి పురుషుడు ఎక్కడున్నాడు మట్టి పురుషుడు అంటే ఉండడం ఇంకా ఊడిపోతాడు. ఇంక ఊడిపోయిన తర్వాత ఈ నట్టుకెళ్ళి ఎక్కడెట్టేస్తాం, కట్టెల మీద పెడితే బూడిదైపోతాడు, మట్టిలో పెడితే మట్టి అయిపోతాడు. బాహ్య పురుషుడు బతికిది. ఆంతర్య పురుషుడు అందరితో అయిపోతాడా, చచ్చిపోతే ఏ గొడవ లేదా, ఎవడరా పాట కడతా, చచ్చిపోతే ఏ గొడవ లేదా. అసలు గొడవ అంతా అక్కడి నుంచే స్టార్ట్ అవుద్దిరా. నీక బతుకు పుస్తకం చదవరా అన్నాడు దేవుడు. బైబిల్ మనిషి బ్రతుకు పుస్తకం. ఎప్పుడు బ్రతుకు పుస్తకం? నువ్వు బతుకుండగా నీకు బతికించే పుస్తకం, నువ్వు చచ్చిపోయాక నిన్ను బతికించే పుస్తకం. నీ మట్టి శరీరానికి ఆరోగ్యం ఇచ్చే పరమ వైద్యుడు ఈయన. నువ్వు చచ్చిపోయాక నీకు పరలోకం ఇచ్చే ప్రపంచ మోక్ష ప్రదాత ఈయన. ఏంటి బాబు ఏమనుకుంటున్నావు నాయనా, నువ్వు శాస్త్రవేత్తవైనా, నువ్వు డబ్బు ఉన్నవాడువైనా, నువ్వు ఎంత మేధావైనా, నీకు ముగింపు ఇలాగే ఉంటుంది బుజ్జిబాబు అన్నాడు దేవుడు. దానికి నీకు అర్థమైంది అనుకో, ఇంకా నా టైం దగ్గర పడింది, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి అని ఆంతర్య పురుషుడు అన్నాడు. ఆంతర్య పురుషుడు చింతకించేది చచ్చిపోయింది. ఏది? అదే ఆ చింత వృక్షం రా, ఒరే దద్దమ్మ అన్నాడు దేవుడు. ఓ అవివేకి, ఇదిగో ఆ చింతగింజేనా, ఈ చెట్టు చింతగింజేనా, ఈ చింతగింజ ఆ చింత చెట్టు. ఈ మర్రి విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచో ఏ పక్షో తీసుకొచ్చేసింది. మర్రి చెట్టు గోళ్ళ బదలు కూడా వస్తుంది. ఏంటి ఎంత ఉంటుందండి మర్రి విత్తనం? చిన్నదే. ఏంటి మర్రి చెట్టు, హాయ్ బాబోయ్ ఎంత చెట్టు ఇందులో ఉందా, నిజం. నేను నమ్మను. ఎలా నమ్మవు? కళ్ళ ముందు కళ్ళున్నాయా? మట్టి శరీరానికి కళ్ళున్నాయా? చూడు, కళ్ళుతో చూడు. ఈ గింజ అయిపోని మీ గుమ్మాలో మీ దొడ్లు వేసుకో. మహావృక్షం. అందుకు తిట్టుకుంటున్నాడండి, తిడుతున్నాడు. ఎంత తప్పు చేస్తున్నారండి అంటున్నాడు దేవుడు. ఎంత తప్పు చేస్తున్నారు అసలు. ఆంతర్య పురుషుడు అన్నాడు. బాహ్య పురుషుడు గురించి తెలాలి మనకి. ప్రభు నన్ను తీసుకెళ్ళిపో. ఏం చేసావని తీసుకెళ్ళిపోవాలి. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళి తగలేసేసి నన్ను తీసుకొచ్చేయండి అన్నట్టు ఉంది ఇది. ఇక్కడి నుంచి 4 లక్షలు పంపండి, నేను వచ్చేస్తాను అన్నట్టు ఉంది బతుకు. ఎందుకు తీసుకెళ్ళిపోవాలమ్మ నిన్ను? పరలోకం తీసుకెళ్ళిపో. నేను బాధలు పడలేవు. అసలు ఏం పడ్డా, ఏం చేసావు ప్రభువుకి? అంత తింటవే కదా మన పని. ప్రభువుకి ఏం న్యాయం ఉంది మన దగ్గర? గాలి ఆయనది. ఏమన్నా బిల్లు ఉందా? ఏముంది? ఏం కడతావు? నీడ ఆయనది, ప్రకృతి ఆయనవి. ప్రభుత్వం ఇచ్చిన కరెంటుకి బిల్లు, ఫోన్కి బిల్లు, దానికి బిల్లు, దేనికి బిల్లు, లేదా కట్ చేసి అక్కడ పెడతాడు. మరి దేవుడిది నీకు పర్మిషన్ ఎవరిచ్చాడు అన్నాడు ఒకడు. యూనివర్సిటీకి పర్మిషన్ ఎవరిస్తామండి రా పనికి మాలోడా? ఏంటి? విశ్వాన్ని కలిగించిన దేవుడికి పర్మిషన్ ఎవరు ఇవ్వాలరా తమ్ముడు?
ఇదే నేర్పడండి మీ ఓడు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఇందులోంచి వచ్చావు. ఏంటి మాట్లాడి నాయన, ఏంటి మాట్లాడి బాబు, కొంత జాగ్రత్తగా మాట్లాడు. దేవుడికి పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? గాలి ఆయనది, నీరు ఆయనది, నింగ ఆయనది, అన్నీ ఆయనది. ఆయనకి పర్మిషన్ ఎవరు ఇవ్వాలండి? అర్థం కాలేదు. అందుకే టైటిల్ బాహ్య పురుషుడు. మీరు బాగా అండర్లైన్ చేసుకోవాలి. నిద్రపోకూడదు ఇంటికి వెళ్ళి. ఎప్పుడు తినేస్తున్నట్టుగా తినేయకూడదు మీరు. బాహ్య పురుషుడు, బాహ్య పురుషుడు ఉపవాసాలు ఎక్కువ చేసేవాడు. అపోస్తలుడైన పౌలు గారు 14 పత్రికలు రాశాడు. పెళ్లి వద్దనుకున్నాడు. శరీర కోరికల్ని చంపుకుని ఉపవాసాలతో ఉండి 14 పత్రికలు డేరాలు కుట్టుకుంటూ, ఎవడ వెండిని ఎవడ బంగారాన్ని ఎవడు వచ్చి నీకెంత ఇచ్చాను అంటానికి లేకుండా జీవించిన పౌలు గారు ఈ మట్టి శరీరం గురించి, మహిమ శరీరం గురించి వివరిస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడు తెలుసండి? బాహ్య పురుషుడు. తర్వాత ఏమన్నాడు? ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు, బాహ్య పురుషుడు. బాహ్య జీవితం మట్టిదే కదండి. నేను ఎట్ట వచ్చినట్టు డ్యాన్స్లు వేస్తాను, నేను ఎట్ట వచ్చినట్టు ఉంటానంటే కుదరదు. మరి పాడైపోద్ది. నువ్వు ఎక్కడ నీళ్ళు పడితే అక్కడ నీళ్ళు తాగేసావు అనుకో, నేను తీసుకెళ్ళిపోవాలి. నువ్వు ఎందులో బంధుడు అందులో ములిగేసావు అనుకో, అందులో క్రిములు ఉన్నాయనుకో, ముక్కంటే వెళ్ళిపోద్ది నీకు నోనకే రోగాలు. మెదడుబాబు వచ్చేసింది అనుకో, తీసుకెళ్ళి నిన్ను వెళ్ళిపోతావు. నేను అందరూ ములిగి నీళ్ళలో ములిగేస్తాను అన్నావు అనుకో, ఇంక ఏక ములుగుతువే. జాగ్రత్తగా ములుగు. పవిత్ర నీళ్ళు ఈ నీళ్ళు అనక, మరి ఏక నీళ్ళు అయిపోతాయి నీకు. నీళ్ళంతా నీళ్ళు వేసుకోవాలి తలకే. బాహ్య పురుషుడు కుషించుచున్నను. బాహ్య పురుషుడిని జాగ్రత్తగా చూసుకోవాలి. టైంకి ఆయనకి ఏది కావాలితే బాహ్య పురుషుడికి. మా అయ్యగారు, మా బిషప్ గారు టైంకి పెడుతున్నారు ఈ మధ్యలో బాహ్య పురుషుడికి. కానీ మళ్ళీ వయసు షుగర్ వచ్చేసి తేడా అయిపోయింది అని చాలా కంట్రోల్లో బాహ్య పురుషుని జాగ్రత్తగా పెట్టుకుంటున్నాడు. బాహ్య పురుషుని కూడా చూసుకోవాలి మనం. ఆంతర్య పురుషుడు అన్నాడు. ఆంతర్య పురుషుడు అంటే ఎవరు? ఆత్మ, నరుని ఆత్మ. యెహోవా పెట్టిన దీపం. నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపం అండి? యెహోవా పెట్టిన దీపం. ఆ దీపానికి అధికారం నీది. మన దీపాలకి మన సౌండ్ ఇంజనీర్ గారికి అధికారం ఉంది. మనం అందరం వెళ్ళిపోగానే ఆ దీపాలన్నీ ఆడిపోతాడు. ఇదంతా మైదానం అయిపోద్ది. మన దీపం మైదానం అయిపోవాలంటే మన దీపాన్ని ఇట్లా ఆయన స్విచ్ నొక్కాడు అనుకో, అంతే చేయి పట్టుకుంటాడు వచ్చి డాక్టర్ గారు. రాత్రే పోయాడు. ఎక్కడ పోయాడు? ఇంట్లో పోయాడా? ఇంట్లోనే పోయాడు. బాహ్య పురుషుడు ఎప్పుడు పోతాడో తెలియదు. అదే మరి కాకదారు చెప్పింది, సంచలనమైన సబ్జెక్టు. ఎప్పుడు సిటిక్కు మాట్లాడో తేల్దాం. ఫ్లైట్ ఎక్కేటప్పుడు టొప్పుక్కు మాట్లాడావు, దిగేటప్పుడు టొప్పుక్కు మాట్లాడావు. ఎప్పుడు ఏమైపోద్దో తెలియని ఈ బాహ్య పురుషుడి గురించి ఏమి పోరాటం, ఏమి గొడ్ల, ఏమి పరుగులాట, ఏం తడువులాట, ఏంటిది? ఆంతర్య పురుషుడు అన్నాడు. ఆంతర్య పురుషుడు దినదినము ఏమైపోతున్నాడంట? నూతన పచ్చబడుతున్నాడు. నూతన పచ్చి వెళ్ళిపోతాను. ఈ బాహ్య పురుషుడు ఏంటి, ఆంతర్య పురుషుడు ఏంటి? ఇప్పుడు మళ్ళీ వచ్చేద్దాం ముగింపులోనికి. లోక సువార్త
24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రభువైన యేసు దేహము, ప్రభువైన యేసు దేహము చింత కింద కనపడతలేదండి. కనపడతలేదు. మరి ఏమైంది? అది చింతకింద ఏమైంది? ఉల్లిపాయ ఉందండి, ఉల్లిపాయ మొక్క వచ్చేసింది, భూమిలో పెట్టావు. ఇప్పుడు మొక్క పైకి వచ్చేసిన తర్వాత ఉల్లిపాయ తవ్వేవు అనుకో, ఉల్లిపాయ కనపడద్దా? మొక్క కనపడద్దా? ఉల్లిపాయ కనపడద్దా? ఏమంటే చింతకింజ పైకి పెద్ద మొక్క వచ్చేసింది అనుకో, లోనకి తవ్వేవు అనుకో, ఏది కనపడద్దు? చింతకింజ కనపడద్దా? మొక్క కనపడద్దా? అదనమాట. ఇప్పుడు వద్దాం. మరి ప్రభువైన యేసు దేహము వారికి ఏమవ్వలేదు, కనపడలేదు. అప్పుడు దాకా మనలాగే తిరిగింది ఆ దేహం కూడా, యేసు ప్రభు దేహం కూడా. ఇప్పుడు ఏమైపోయిందండి? దేహం కనపడతలేదు. యేసు ప్రభు దేహం కనపడతలేదు. పెట్టిలో సమాధిలో పెట్టేటప్పుడు దేహాన్ని పెట్టారా? పెట్టారు. కానీ ఏది చింతకింజ, ఏది వడ్లకింజ, ఏది కనపడతలేదు. సరే, ఎంత పాయింట్. మట్టి ఏది? పోనీ ఎముకైనా ఉండాలి కదా, మొన్నే కదా పాతి పెట్టాం. కంపు అయినా రావాలి కదా. కంపు రాని సమాధి, కంపు రాని సమాధి, శకపురుషుడు యుగపురుషుడు సమాధి, కాలానికి మధ్యవర్తి సమాధి, సువాసనతో కూడిన సమాధి. ఏడి యేసు ప్రభు, యేసు ప్రభు ఏడి లేడు. ఏమైపోయాడు? మట్టిని వదిలేసి ఏమైపోయాడు? మహిమలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళాలనుకుంటున్నారా మీరు? మట్టితో మత్తెక్కి, మట్టి పిచ్చి పట్టి మట్టితో మత్తెక్కి, బంగారం అని, బట్టలని, ఇదని అదని, ఈ 70-80 సంవత్సరాల ఈ చిన్న జీవితం కోసం, ఈ బైబిల్ని పట్టుకుని ఈ చిన్న జీవితం కోసం వద్దండి అంటున్నాడు దేవుడు. ఈ చిన్న జీవితం కోసం బ్రతకలేదు యేసు ప్రభు. అపోస్తలులు ఈ చిన్న జీవితం కోసం బ్రతకలేదు. రాబోయే ఆనందకరమైన జీవితం కోసం, మహిమ కోసం బ్రతికారు. మనం కూడా మహిమలోనికి వెళ్ళాలి అంటే మట్టిలో ఉన్న మనం మహిమ కోసం ఆలోచించాలి. దివారాత్రులు మహిమ కోసం ఆలోచించాలి. పరిశోధన చేయాలి, రీసెర్చ్ చేయాలి. వాక్యం ఎవరికి వచ్చినో వారు ఎలా మారిపోవాలి? దైవాలుగా మారిపోవాలి. క్రీస్తు రూపం మీ అందు ఏర్పడే వరకు నాకు మరలా ఏం కలుగుతుంది అంటున్నాడు పౌలు గారు? ప్రసవ వేదన కలుగుతుంది. ఇదేంటి, పెళ్ళామని ఈయనకి పిల్లలేంటి? ఆత్మలో కనుక్కున్న పిల్లల కోసం అండి. ఆత్మలో కనుక్కున్న పిల్లల కోసం ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు. ఆయన ఆ రోజు పడ్డాడు, నేను ఈ రోజు పడుతున్నాను. ఒక ఆవిడ వచ్చి ఇందాక ఎంతమంది పిల్లలు అన్నారు? 101 మంది అమ్మా అన్నాను. ఎలా కన్నాం అనలేదు. 101 క్యాలెండర్లు పంచాను ముందు పుట్టినరోజుకి, సుందరరావు గారు పుట్టినరోజుకి. ఎంతమంది పిల్లలని? 101 అని. ఒకడు మాట వింటలేదమ్మా అన్న. ఎంతమందిని? ఒక అతను తిడతా ఉంటాడు, పందికి అన్నట్టుగా అన్నామని. పందికి ఎంతమంది పిల్లలు? పందికంటే ఎక్కువ పిల్లలని. ఎంతమందిని కంటే సుఖమే ఉందా? మాట విన్న పిల్లలు అండి. నేను ఎంతమందిని కన్నాను? అసలు లెక్కపత్రం లేనంతమందిని కనీసం. నేను, మా ఆవిడ, మా తల్లి, మా అక్కలు, ఆత్మీయ సోదరులు, బోల్ మందిని కనీసం. కానీ ఆ పిల్లలంతా ఎవరి మీదకి తిరుగుతున్నది ఎదుబాటు? నేను పిల్లల్ని పెంచి
గొప్పవారిగా చేశాను. ఎక్కడో ఇలాగా అడుగు పొడుగు గంగాధర లాంటివాడు అన్నయ్య గారు అని ఈయన కూడా తీసుకెళ్ళిపోతారు రెడీగా ఉన్నారు దుష్టులు, సాడీలు, కలిపి చేరిపోయి మంద అమ్మెట్టదో అడుగు తిన్నవదు. అడుక్కుంటే ఊరుకోడు. పోనీ పెడద్దా అంటే పెడితే ఎందుకు అడుక్కుంటాడు? వీడి చేయకే కదా ఎవరినొకరు నెట్టుగా ఏలాడుతున్నాను. వీడికి అంతా ఎక్కడ ప్లాను? ఎక్కడికి ఆలోచించండి. నేను పిల్లలు దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయనేమన్నాడు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను. వాళ్ళు ఎలా బతుకుతున్నారు? ఓ అవివేకి, నువ్వు విత్తినది ఒరే నాయన, ఒరే బోటనీ కూడా నీకు తెలదేంట్రా, గింజ చచ్చి బతుకుతుంది. ఒరే పెచ్చ నా కొడక అన్నట్టుగా, నా బిడ్డ ఏంట్రీ కర్మ నీక, ఎందుకురా? ఏదో ఎకరం ఇచ్చాను, సంతోషం ఉందా? పక్కన గీకెత్తను ఇంకో ఎకరం కావాలని, పోన్లే ఏదో ఎడుతున్నాడని ఆ ఎకరం కూడా ఇచ్చాను. ఇంక చచ్చిపోయేదాకా కూడా ఈ మట్టి పిచ్చితోనే బతుకుతావేంట్రా అని అంత బాధపడుతున్నాడండి తండ్రి. మహిమ వద్దా? అలా బ్రతికిన వాడు కాదండి యేసు ప్రభు. అందుకే ఆయన శరీరం మట్టిలో ఏమవలేదు, మట్టిలో మట్టిగా అవలేదు, కట్టెలపై బూడిదగా అవలేదు, మట్టిలో ఉండలేదు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణాన్ని పాతాళాన్ని జయించిన ఒకే ఒక జయశాలి ఆయన. నీ ప్రభువుగా నీ రక్షకుడుగా స్వీకరించిన తర్వాత నువ్వు మహిమ కోసం ఆలోచించాలి. దివారాత్రులు ఆయన కోసం ఆలోచించాలి. ఆయన నీ స్నేహితుడుగా ఉంటాడు. నీ భర్త ఇవ్వలేని సంతోషం, నీ భార్య ఇవ్వలేని సంతోషం, నీ ప్రభుత్వం ఇవ్వలేని సంతోషం, నీ డబ్బు ఇవ్వలేని సంతోషం, ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని సంతోషం ఆయన దగ్గర ఉంది. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. అది లోకంలో ఎక్కడ దొరకని శాంతి, అది దేవుని దగ్గర దొరికే శాంతి. నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే ఆయనకి సమస్తము సాధ్యమే. ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తే నీ దగ్గరికి వండుకు పట్టుకు రావాల్సిందే. కాకులతో పోషించిన దేవుడు నిన్ను పోషించడా? నన్ను పోషించడా? నిన్ను కాపాడువాడు కునుకడు. నువ్వు కునుకుతున్నావు, బండి మీద నిద్రపోతున్నావు. నేను కునుకుతున్నాను, నేను నిద్రపోతున్నాను. ఎంతమంది చచ్చిపోయినా, ఎంతమంది పాతాళానికి జారిపోయినా నిన్ను నన్ను కాపాడుకుంటున్నాడంటే ఏంటి తమ్ముడు? నువ్వంటే ఆయనకి ఇష్టం. నేను శరీరం మందు నిలిచి ఉండుట మిమ్మల్ని బట్టి అవసరం, లేకపోతే నన్ను లోనాడెత్తురు. ప్రవీణ్ గారిని వేసేశారు, నన్ను బయటికి రాకుండా లోనేసేద్దరు. 3 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఈ క్యాలెండరీలు అందించడానికి, ఈ సభల్లో 3 రోజులు మాట్లాడటానికి. ఈ మట్టి శరీరంలో నన్ను భద్రంగా ఉంచి నన్ను దాచుకుని మీ వెండి కోసమో, మీ బంగారం కోసమో, మీ ఊర్లో ఒక దుకాణం పెట్టడం కోసమో అడుక్కుంటానికి వచ్చిన బోధకుడు కాదు. బైబిల్ పట్టుకుని బైబిలే చెప్పే ఇంటర్నేషనల్ స్పీకర్. ఇది నా మాట కాదు, ఇది సర్వలోకాన్ని కలిగించిన ప్రపంచ మోక్ష ప్రదాతి మాటలు ఇవి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం, ఆడు ఎంత మేధావైన గింజ గురించి చెబుతాను, రమ్మనండి. మహాజ్ఞాన సంగతులు. ఏమయ్యాడు యేసు ప్రభు? మట్టిని మహిమగా మార్చిన ఒకే ఒక చక్రవర్తి, 3 లోకాల అధిపతి. ఏమనుకుంటున్నావు ఆయన్ని? వద్దు, ఆయనతో పెట్టుకుని బతికి బట్ట కట్టలేడు ఎవడో. ఆయనతో పెట్టుకోవద్దండి.
ఆయనకి దీనులుగా బ్రతుకుదాం, విధేయులుగా బతుకుదాం. ఆయన బతుకిచ్చింది ఆయన. ఈ మట్టి శరీరం ఆయనది, మహిమ శరీరం ఆయనది, లోకం ఆయనది, నీ బిల్లింగ్ ఆయనది, ఈ జీవితం ఆయనది, సమస్తం ఆయనది, ఆ సంఘం ఆయనది. సమస్తం కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన వల్ల బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ప్రేమించిన తండ్రి, వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి ప్రభు. నందు మా ప్రయాసం వ్యర్థం కాకుండా చేయండి. సమస్త మహిమ మీరే పొందండి. సర్వాధికారి అయిన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై నడిపించును గాక. అందరికీ వందనాలు.